హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? చూడండి, ఈరోజు నేను ఓషన్ ఫిష్ ఆర్డర్ చేశాను అనమాట. దీని పేరు ట్రే వ్యాలీ అంటారు అనమాట. చూడండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇవి. ఈరోజు మనం ఎలా కుక్ చేద్దాం అనేది కూడా నేను చూపిస్తాను. ఫిష్ ఫ్రెష్గా అవుతుంది, ఆన్లైన్లో ఆర్డర్ చేసినాయని. చూడండి ఎంత బాగుందో ఫిష్. దీన్ని తెలుగులో పారా అని కూడా అంటారు, కొందరు పారలు అని కూడా అంటారు అనమాట దీన్ని. చూడండి ఏ విధంగా కడుగుతాను అండ్ ఎలా కుక్ చేస్తాం అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తిని కూడా చూపిస్తాము. మా ఏరియాలో దొరికాయి అనమాట, హైదరాబాద్లో. అయితే ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసాం అనమాట. ఈ విధంగా మంచిగా కడుక్కోవాలి మనము. ఇలా లోపల కూడా ఉంటుందన్నమాట, మనం క్లీన్గా చేసుకోవాలి. ఫిష్ అనేది ఒక ఫింగర్ పెట్టి ఇట్లా రాయాలి. ఈ రెడ్దంతా పోతుంది అన్నమాట, బ్లడ్. చూడండి నీట్గా అయిపోయింది. ఈ బ్లడ్ అనేది బోన్కి ఉంది, సో ఇది రాదు మనం క్లీన్ చేసిన. నేనైతే ఒక్కొక్క ఫిష్ అయితే కడుగుతున్నాను, తర్వాత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ అనేది చేసుకుంటాను అనమాట.
చాలా కష్టంగా ఉందన్నమాట క్లీన్ చేయాలంటే. మన దగ్గర బ్రష్ ఉంటే ఈజీగా అవుతుంది. అండ్ ఇది కూడా పోతుంది అనుకుంటున్నాను బ్రష్ తోటి, లోపలిది కూడా. క్వాలిటీ అయితే బాగుంది, మంచిగా కాట్లు పెట్టి ఇచ్చారనమాట. మిడిల్లో చూసారా మనం ఏ విధంగా అయితే ఫస్ట్ కడిగాము ఇది. అండ్ ఇక్కడ చూసినట్టయితే వేస్టేజ్ ఉంటుంది కదా, కవర్లో అయితే తీసుకుంటున్నాను. పెద్దగా వేస్టేజ్ ఏం రాలేదు. పైన ఉంటాయి కదా ఇట్లా కొంచెం బతికి, అది మాత్రమే తీసేసాను. వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చారనమాట. వాళ్ళు ఓన్లీ కట్ చేసి ఇస్తారు కాబట్టి కొంచెం పొట్టు కూడా ఉంటుందన్నమాట. వీటికి క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ వేవైతే నేను క్లీన్ చేశాను అనమాట. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నీట్. చూడండి మొత్తం పోయింది లోపలిది. ఏమైనా పొట్టు ఏమైనా మిగిలితే మాత్రం ఇట్లా సాల్ట్ వేసి రుద్దుకుంటే పోతుంది అనమాట. ఎందుకంటే మన చేతికి తగ్గలేదు, కొంచెం క్రిస్టల్ సోల్ కాబట్టి పోతుంది అనమాట. అది తీసాంది అబ్బంది తీసేదండి. చూసారు కదండి ఏ విధంగా అయితే సాల్ట్ అనేది రాసేసాము. ఎక్స్ట్రా ఏదన్నా దేనిపైన పొట్టు ఉన్నది అనమాట పోతుంది అనమాట. ఇక్కడ పైన చూడండి, అక్కడ లైట్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఫైనల్గా మనం కడుక్కోవాల్సిందే. ఏ ఫిష్ తెచ్చుకున్నా ఇంతే అండి. వాళ్ళు కడిగేస్తే ఒక్కసారి 1 టైం నార్మల్గా కడుక్కుంటే సరిపోతుంది. బట్ వాళ్ళు కడగరు కాబట్టి మనం నీట్గా అనేది అయితే చేసుకోవాలి ఫిష్.
చూడండి కంప్లీట్గా అయితే పోయింది. ఇంకా బ్రష్ ఉంటే బాగా పోయేది, బ్రష్ మన దగ్గర లేదు ఒకటి ఫింగర్ వేసి రాసాను. ఇప్పుడు మనం చూద్దాం ఎలా కర్రీ చేస్తాం అనేది ప్రిపరేషన్. అండ్ తిని కూడా మేము చెప్తా ఉన్నాం కదా, తిని చూపిస్తాం అనమాట ఏ విధంగా ఉందనేది. చూడండి ఫిష్ హౌస్ ఎలా ఉందో, బాగుంది ఫిష్ హౌస్ క్వాలిటీ.